కట్టడమేనా ఏం దారుణం ఒకటి ఇష్టం వచ్చినట్టుగా దొరుకుతున్నారు ఇష్టం వచ్చినట్టుగా నెట్ దీనివల్ల ఏం జరుగుతుందంటే అంటే ఒక ప్రజాస్వామికంగా గొప్ప ఆయుధంగా గొప్ప సాధనంగా ఉండాల్సిన సోషల్ మీడియా కాస్త ఈ వికృతమైనటువంటి శక్తుల చేతిలో చిక్కిపోయి అసలు సోషల్ మీడియా అంటే యాంటీ సోషల్ అన్సోషల్ అనేటటువంటి ఒక పరిస్థితి వస్తుంది. నిజంగా గీతాంజలి అన్నమే ఒక చిన్న ఒక సెంటు 20 ఏం చేసుకుంటారండి. ఎన్టీఆర్ ఇళ్ళని కట్టారు, మన రోడ్ల మీద వెళ్తుంటే ఒక చిన్న రూమ్, ఆ పక్కన చిన్న బాత్రూమ్, బతికారు వాళ్ళు, బతుకుతున్నారు, అట్లాగే పట్టాలు వేసుకొని బతుకుతున్నారు. వాళ్ళు దాని గురించి సంతోషపడితే లేదు ఆయన వల్లే వచ్చిందని పొగిడితే అంత మాత్రాన మనం మొత్తం జగన్కి అది అయిపోతుంది. దాంతో అంత తేలిగ్గా అటు ఇటు ఓటర్లు మారిపోతారు. ఇప్పుడు ఎంత నష్టం, ఇప్పుడు ఇది నష్టం వైసీపీగా తెలుగుదేశం పార్టీగా ట్రోలర్స్ చేస్తుంటే, పైగా తెలుగుదేశము వైసీపీ ఏదైతే అంటే గీతాంజలి ప్రాణం గురించి కదా. మన గీతాంజలి పుట్టిన గీతాంజలి లాంటి ఉదాత్త కావ్యం, గీతాంజలిలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమంటాడు తెలుసా అండి, వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, ఎక్కడైతే నిర్భయంగా తలెత్తుకొని తిరుగుతానో, ఎక్కడైతే సంకుచితపు గోడలు నన్ను బంధించవో, ఎక్కడైతే అజ్ఞానాంధకారమైనటువంటి ఆధిపత్యం మనుషులను అణిచి ఉంచదో, ఓ దేవా నన్ను అలాంటి ప్రపంచంలోకి పంపించు అంటాడు గీతాంజలి. ఏదో అనుకోకుండా పాప మా అమ్మాయి పేరు కూడా అదే. కాబట్టి దీన్ని ఒక పెద్ద గుణపాఠంగా తీసుకోవాలి, నాయకులు తీసుకోవాలి. ముఖ్యంగా ఎవరినన్నా ఏమన్నా అంటే మళ్ళీ ఆ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాడు, వీడు వైరల్ అయిపోతున్నాడు, ఇది చాలా వ్యూస్ వస్తున్నాయి, అవి వ్యూస్ అన్ని ఓట్లు కావండి. అలా అయితే పాపం పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో 2 చోట్ల ఎందుకు మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ఇంకా ఆ సినిమాలు కూడా ఏమి హిట్ అవ్వలేదే చాలాసార్లు. ఉదాహరణకు కాలవేర్రి పాట సినిమా విడుదల కాకముందు ఎక్కడ చూసినా ఆ పాటే. తర్వాత ఏమైందండి, ఆ సినిమా అసలు అటర్ ఫెయిల్యూర్. కాబట్టి వ్యూస్ వల్ల, నాయిస్ వల్ల, నాన్ సెన్సికల్ పోస్టుల వల్ల రాదండి. ప్రజలను ప్రభుత్వం అనేది ఏ పార్టీకి చెందింది కాదండి. ఆ ప్రభుత్వాధినేత జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ నచ్చినట్టు మాట్లాడితే మీకు నచ్చినట్టే మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరికి లేదు, ఎవరికి లేదు. ఎవరిని అందరూ పైసా బ్యాచ్ అంటారు, లేకపోతే రూపాయి బ్యాచ్ అంటారు, లేకపోతే వీడేమో నా సామాజిక వర్గానికి అంటకట్టేస్తారు, వీడి ఇది కాదురా ఇంకోటి, నా మీద కూడా విపరీతమైన ట్రోల్స్. అదే ట్రోల్స్ ఇంకా చాలా ఆసక్తిగా చదువుకున్న వాళ్ళే విద్యార్థికులు ఎక్కువగా చేస్తున్నారు, చులకనగా చూస్తున్నారు మనుషులు మాట్లాడేవాళ్ళు. అంటే ఎవరు డబ్బు తీసుకోకుండా మాట్లాడే ఈ లోకంలో అసలు డబ్బు కోసమే బతుకుతున్నారు మనుషులు. ఎవరు డబ్బులు ఇస్తున్నారు వీళ్ళందరికీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెనక తిరుగుతున్న వేల మంది, వాళ్ళకి ఎవరు డబ్బులు ఇచ్చాడు, ఆయన ఇచ్చాడు వాళ్ళందరికీ. డబ్బు కోసమే చేసేటైతే డబ్బు కలిగిన వాళ్ళే ప్రపంచాన్ని పాలించేవాడు. చిన్న చిన్న పార్టీలు, ఉద్యమాలు ఇంతమంది ఇవన్నీ వచ్చుండేవి కదా. కాబట్టి పశుల వన్నె వేరు పాలేక వర్ణము, పుల వన్నె వేరు పూజ ఒకటే, దర్శనములు వేరు దైవము ఒకటే, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. పశువులు వేరైనా కానీ పాలు తెల్లగానే ఉంటాయండి. మనుషులు, పార్టీలు ఏదైనా కానీ ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది ఒకటిగా ఉంటుంది. అందులో ఈ అభాగ్యులైనటువంటి వాళ్ళు, సామాన్యులైన వాళ్ళు, ఒక చిన్న గుడిస, ఒక ఇల్లు, ఒక చిన్న కొట్టు, ఒక చిన్న పని, దాంతో బతుకుదామనుకునే వాళ్ళని వేటాడే కార్యక్రమం, వేట కుక్కల్లాగా, తోడేళ్లలాగా, రాబందుల్లాగా పీక్కు తినే ఈ ప్రక్రియను మానేయండి. సోషల్ మీడియా అనే దాన్ని సోషల్ హార్మోనీ కోసం ఉపయోగించండి, సుహృద్భావం కోసం ఉపయోగించండి, అభిప్రాయాలు వ్యాప్తి చేయడానికి ఉపయోగించండి. చెప్పండి, ఎవరికి కావాల్సింది వాళ్ళు చెప్పండి. అంతేగాని అది ఒక బలిపీఠంలాగా మార్చుకోకుండా చూడాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంది. ఈరోజు ఈమె కావచ్చు, ఇంకొకప్పుడు సుధాకర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. ఇది చాలా పెద్ద ఆమె మృతి పట్ల ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని, విచారాన్ని వ్యక్తం చేస్తూ ఒక్క క్షణమైనా కానీ మనం ఇంతసేపు మాట్లాడిన దానికి ఈ ఆర్మీలో ఉన్నటువంటి ఈ లెఫ్టినెంట్లు, అడ్వైజర్లు వీళ్ళందరూ ఆలోచిస్తారని చెప్పి మనం కోరుకుందాం. ఆమె కుటుంబ సభ్యులకు మన సంతాపం తెలియజేద్దాం. ఖచ్చితంగా సార్, చూద్దాం మళ్ళీ ఇంకెలాంటివి రిపీట్ కాకుండా ఉండాలని కోరుకుందాం. ఈ వికృత చేష్టలకి దయచేసి ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టండి. ఎవరికి ఇక్కడ పేటీఎంలు లేవు, ఎవరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి వృత్తి వాళ్ళది, ఎవరు ఏ రకంగా బతకాలి అన్నది మన చేతుల్లో ఉండదు. మనకున్న టాలెంట్ని పెట్టి, మనకు వచ్చే అవకాశాలను పెట్టి ఆ రకంగా ముందుకు వెళ్తాం. అంతేగాని ఎవడో విసిరిన ఆ ఎంగిలి మెతుకులకు ఆశపడే వ్యక్తులు మేమైతే కాదు, ఎవరైనా ఉన్నారేమో, ఎవరి గురించి అయితే మేము చెప్పట్లేదు, మాకు అవసరం కూడా లేదు. నిజాయితీగా ముందుకు సాగుతాం, ఉన్నది ఉన్నట్లుగానే కుండ బద్దలు కొడతాం. ఈ సామాన్య ప్రజలకు అసలేమీ ఉండదు.